అండి. హలో మేడం. మీ పేరు? రామాంజనేయులు. సో ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకని జగన్? మేడం సార్ అభివృద్ధి చెప్తున్నాను బాగా. నిన్న అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలు, ఆర్బీకి సెంటర్లు, రోడ్స్, గ్రామ సచివాలయ పోస్టులు 1,50,000 పోస్టులు అవన్నీ ఫిల్అప్ చేయడం వల్ల వాలంటరీ వ్యవస్థ, పెన్షన్ ఇంతకుముందు ముసలు ఏడబోతే ఆడబోతుంది, నిలబడి కాళ్ళు ఇదైపోతుంది పాపం. ఆ ముసలికి ఇంటికి పెన్షన్ తీసుకొని వచ్చేస్తుంది గవర్నమెంట్. సో అవన్నీ చేయడం వల్ల అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. మరి యువతనేం పట్టించుకోవట్లేదు అని అంటున్నారే. మరి యువత 1,50,000 పోస్టులు వదిలినాడు కదా మేడం. యూత్ అంటే ఇప్పుడు ప్రతిదానికి గవర్నమెంట్నే ఆలోచిస్తా. జమ్ముల మడుగు ప్రాంతంలో 10,000 కోట్లతో జిందాల్ జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీని మొన్న అనౌన్స్ చేసింది నవీన్ జిందాల్ గారు. దాన్ని శంకుస్థాపన చేశారు. నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. కొప్పర్తిలో నడుస్తుంది, శ్రీ సిటీ నడుస్తుంది. కియా అంటే పాతదిలే, చంద్రబాబు నాయుడు హయాంలో నడిచింది, నేను కాదనట్లేదు. నడుస్తుంది మేడం. రామాయణపట్నం పోర్ట్ ఇవన్నీ కొంచెం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఓరవకలలో గ్రీన్కో కొన్ని కంపెనీస్ నడుస్తున్నాయి. అంతే కరోనా టైం దెబ్బపడింది కాబట్టి కొంచెం ప్రభుత్వం నిదానంగా నడుస్తుంది. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, దేవేందర్ కానీ, ఇట్లా ఒక్కొక్కరు దూరం అవుతున్నారు పార్టీకి. ఇట్లా పార్టీకి దూరం అవ్వడం వలన రానున్న ఎలక్షన్ లో మళ్ళీ ఏమైనా పార్టీకి ఇబ్బందికరం అయ్యే అవకాశం ఉన్నదా? సలహాదారులు అందరు వెళ్ళిపోతున్నారు మేడం. పార్టీ అన్నాక ఆయన చెప్పాడు రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు నేను గెలిచినాక నేనేమనుకుంటా పదవి ఆశిస్తా ఏదన్నా కానీ, అది ఎవరన్నా కానీ. పదవి విన్నప్పుడు ఏం చేస్తారు? లేదు నీకు పదవి విను అంటే గ్రాఫ్ను చూస్తుంది జగన్మోహన్ రెడ్డి. గ్రాఫ్ను చూసినప్పుడు ఏమంటుండే, సార్ మీకు కొంచెం జరగండి, వేరే వాళ్ళని ఇంట్రడక్షన్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళకి జరిగిపోతుంది అంతే. వాళ్ళ వ్యక్తిగతంగా రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? వ్యక్తిగత కారణాల వల్లనే నేను బయటికి వెళ్తున్నా అని చెప్పాడు. అంతకుమించి ఏం లేదు. వాళ్ళన్నీ ఎవరో తెలుసా మీకు? రామ్కి అయోధ్య గ్రూప్స్ చైర్మన్, ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఆల్ఆర్ అయోధ్య రామరెడ్డి. సో అన్నున్నాడు, అన్నుంటే బిజినెస్ చూసుకోవచ్చు కదా ఆయన కూడా. సో వ్యక్తిగత కారణాలు పోవడం వల్ల పార్టీకి ఏమి ఇబ్బంది ఉండదు. మినిస్టర్ల వల్ల ఇవ్వడం వల్ల మంగళగిరిలో లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు అని అంటున్నారు. సో తన యువగలం పాదయాత్ర టీడీపీ అధికారంలోకి రావడానికి ఏం ఉపయోగపడదంటారా? లేదు మేడం, రాదు మేడం, కష్టం మేడం. ఇప్పుడు ఒక పాదయాత్రలు చేస్తున్నాడు, పాదయాత్ర చేయండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే కదా అది ప్రజా పాదయాత్ర. ఇది అంతా మ్యానిపులేట్ పాదయాత్ర. ఇది డ్రోన్స్ పెట్టడము, ఇట్లా లైన్లు వేయడము, ప్రజల దగ్గర కలవాలి మేడం. మనము ఎప్పుడున్నా కానీ ప్రజల దగ్గర కలిస్తే అప్పుడు ప్రజల బాధకాల సాధకాలు ప్రతి కుటుంబాన్ని కలిసాలా. ఆయన చేసే ప్రయత్నం ఏమి కించపరచట్లే, ఆయన చేయని. అధికారానికి రావడానికి మీరు చెప్పే విధానం ఏంది? ఎంతసేపున జగన్ తిట్టడం కాదు కదా, సమస్యలు చాలా ఉన్నాయి. తిట్టడం గురించి మీరు మాట్లాడారని చెప్తున్నాను. తిట్టడం అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. మంత్రులు రాంబాబు గాని, రోజా గాని, కోమటిరెడ్డి గారు గాని, ఇట్లా. అదే మేడం, నేనేమంటున్నా అంటే తిట్టడం నుంచి తిట్టితే ఓట్లేస్తారు, పొగిడితే ఓట్లేస్తారు అనేది ప్రజలు అది కాదు. ప్రజలు ఏమనుకుంటారంటే నాకు చేసినాడా లేదా అనేది ముఖ్యం. అది చేసినాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మళ్ళా ఏ ముఖ్యమంత్రి అని చెప్పారా? మీకు నా సంక్షేమ పథకాలు ఏమైనా అందితే ఓటేయండి, లేకపోతే ఓటు వేయద్దంటే ఆయన ఏ ముఖ్యమంత్రి చెప్పట్లేదు. సో కాబట్టి అందుకే జగన్ని ప్రజలంతా లైక్ చేస్తున్నారు. సో ఇప్పుడు రాయలసీమ సైడ్ అయితే ఇంకా తగ్గిపోతుంది, డెవలప్మెంట్ అయితే అవ్వట్లేదు అని అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు మా ప్రాంతానికి చేసింది ఏం లేదు. నేను చెప్తా కదా యాజ్ అ రాయలసీమ పౌరునిగా. సరే మేడం, ఇంతగానం రాయలసీమ గురించి మీరు అడిగారు కదా క్వశ్చన్. రాయలసీమలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని తెలుసా? 52 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 52 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పార్టీకి ఎన్ని వచ్చిన ఎమ్మెల్యేలు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కుప్పం, హిందూపురం బాలకృష్ణ గారు, కురవకొండ, ముగ్గురు గెలిచారు టీడీపీ పార్టీ. అంటే ఆ ప్రేమ అనేది ఎవరుకుంటుంది? ఈ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి శ్రీశైలం ప్రాజెక్టులో నుంచి 800 అడుగుల్లో నీళ్లు తోడి తీసి బయటికి తీసి ఎత్తి పోస్తున్నారు. తెలుగు గంగ, కేసీ కెనాల్, మళ్ళా హంద్రీ నివాస్, సుజల స్రవంతి, ఈ 3 ప్రాజెక్టులు ఉండడం వల్ల రాయలసీమ రైతులు ప్రజలు సస్యశ్యామలంగా బ్రతుకుతున్నారు. కాలువ వస్తే ఆ కాలువ కింద నీళ్లు తంపు తీసుకుంటుంది. అంటే బోర్లు వేసుకోవడానికి కానీ, నీళ్లు పారడానికి కానీ చెరువులు ఉన్నాయి. మా చెరువు ఉంది మేడం, 3 చెరువులు ఉన్నాయి మావి. ఒక చెరువు వస్తుంది, మళ్ళీ ఒక చెరువు వస్తుంది, మళ్ళీ ఒక చెరువు వస్తుంది. ఆ చెరువులు రావడం వల్ల ఆ చెరువులు నిండడం వల్ల ప్రజలు మేలు జరుగుతుంది. పక్కన 1 కిలోమీటర్ వరకు సాగునీరుకి
లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల చాలా అభివృద్ధి చెంది ఉపయోగపడుతున్నాయి మేడం. అంటే కొన్ని ఇప్పుడు జిందాల్ ఫ్యాక్టరీ ఉంది మేడం. జిందాల్ JSW అని 10,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం మన జమ్ములమడుగులో శంకుస్థాపన చేసింది. అది అభివృద్ధి కాదంటారా? అది డెవలప్మెంట్ కాదంటారా? పారిశ్రామిక విధానం కాదంటారా? అది అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా ఏం రావడం మేడం నేను ఒకటి చెప్తా మేడం, మీరు అభివృద్ధి అంటే ఐటీ కంపెనీస్ ఒకటే కాదు కదా మేడం, అంటే యువత బాగుపడితేనే కదండి ఇప్పుడు రాష్ట్రం బాగుపడేది. అవును మేడం, నేను ఏమంటున్నా ఐటీ అంటే యూతే కాదు కదా. ఐటీ ఎవరికి వస్తుంది చెప్పండి? ఐటీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వరు కాబట్టి డెవలప్మెంట్ లేదని అంటారు కదా. సంక్షేమ పథకాలు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు మేడం? నేను అనేది ఇండస్ట్రియల్ అంటే ఏంది? లేబర్ నుంచి పీజీ అయినోడు వరకు అది ఐటీ వాళ్ళు లబ్ధి పొందొచ్చు ఇండస్ట్రియల్లో. సో మీరు ఒక గ్రాఫ్ చెప్పండి. ఇప్పుడు ఏపీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే లైక్ ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు కూలి పని చేసుకుంటున్న వాళ్ళే, ఇల్లులు కట్టుకుంటూ ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఎవరైనా ఫ్యాక్టరీలో చేసే వాళ్ళు ఉన్నారా? ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి? అదే మేడం నేనేమంటాను, కొత్తగా ఫ్యాక్టరీస్ చేస్తుంది గవర్నమెంట్. 5 సంవత్సరాల్లోనే చేస్తానని చెప్పారు కదండి. అందుకని అన్ని చేయాలంటే ఒకటేసారి కాదు కదా మేడం. ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కదా మేడం. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత మళ్ళా టైం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి కూడా, మనం కూడా. అందుకే 10,000 కోట్ల జిందాల్ ఫ్యాక్టరీ ఉంది కదా. 10,000 కోట్లతో జిందాల్ ఫ్యాక్టరీ నడుస్తుంది. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ హబ్ ఉంది, CCT ఉంది. అన్ని ఒక రోజే రావు కదా మేడం. అంటే చంద్రబాబు తెచ్చిందిలే మేము, అందుకే ఒప్పుకుంటాను. ప్రభుత్వం అనేది కొంచెం నిదానం చేస్తుంది. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ప్రతి రాష్ట్రం మేడం సాగునీరు కావాలి మేడం. ఎప్పుడన్నా కానీ ఈ ఇండస్ట్రియల్ హబ్బులు కావాలంటే సాగునీరు కావాలి, లేదా తాగునీరు కావాలి. ఆ నీళ్ళని మళ్ళించిపోయేదే ఆంధ్రనీవ సుజల స్రవంతి ప్రాజెక్ట్. అది మా ఊరి నుంచే పోతుంది. నేను అందుకే నేను ధైర్యంగా చెప్పగలను, లేదంటే వాళ్ళు చెప్పలేను కదా మేడం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జగనే రావాలి అంటారు? జగన్ కంపల్సరీ రావాలి. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కూడా జగన్ అవుతారు. థ్యాంక్ యూ మేడం.